హాయ్ అందరికీ. ఈరోజు నేను ఇంట్లోనే నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో ఈజీగా చూపిస్తానమాట. అయితే మనం ఫస్ట్ పాలు తీసుకోవాలంటే నేను మామూలుగా ఇక్కడ మా దగ్గర బర్రెలు ఉంటాయి, అక్కడ పాలు తీసుకొస్తామన్నమాట. అవి బాగా బాయిల్ చేసేసి పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈవినింగ్ ఆర్ నైట్ కానీ తీసుకొస్తే మంచిగా మీగడ వస్తుంది. మీగడ అంతా కలెక్ట్ చేసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అలానే డైలీ తీసేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటే ఆ మీగడ బాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇంకా పెరుగు పైన వేస్తే బాగుంటుంది అంటారు, కానీ నేను యాక్చువల్గా ఎప్పుడైనా పాల మీద మీగడనే తీసి పక్కన పెడుతూ ఉంటానన్నమాట. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్ అంటూ ఉండదు అనమాట. మళ్ళీ పెరుగు తోడేసి దాని నుంచి తీయడం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే మనం అంతా తీసుకొని కలెక్ట్ చేసినంతా ఒక దగ్గర పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్. అయితే నేను కొన్ని డేస్ గ్యాప్ వచ్చినాకుండా మీగడ ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అవుతుంది అనమాట. మనం దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో వేసేసుకోవాలి. ఆ మీగడ అంతా మనం చేసే ముందు దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. మీగడని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీలో వేసి బాగా మిక్సీ వేస్తూ ఉండాలి. అందులో కొంచెం కూల్ వాటర్ కూడా పోసేసి బాగా మిక్సీ వేయాలన్నమాట. మిక్సీ వేసిన తర్వాత ఇలా లాస్ట్కి ఇలా వస్తుంది అనమాట, గట్టిగా పాల్లాగా వాటర్ మళ్ళీ ఇది బటర్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. వెన్న అనేది సపరేట్ అయిన వరకు మనం మంచి మిక్సీ వేసుకొని ఒక కూల్ వాటర్ బౌల్లో వేసేసుకొని 2 times అట్లా కడిగేసి మనం ఒక బౌల్లోకి అట్లా వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా అవుతుంది అనమాట. మనం కావాలంటే మనకు ఎప్పుడైనా బటర్ కావాలంటే మనం షాప్లో కొనుక్కుంటాం కదా, అది బటర్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనం కలర్ కోసం మేము కొంచెం పసుపు వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి మనం ఒక్కసారి రౌండ్ మిక్సీ వేసుకున్నాం అనుకోండి, సేమ్ మనం షాప్లో కొనుక్కున్న బటర్ కూడా వస్తుందన్నమాట. మనకు వద్దు అనుకుంటే ఇంకా డైరెక్ట్ మనం బౌల్లోకి వేసేసుకొని దీన్నే బాయిల్ చేసేసుకుంటుంటే మంచిగా నెయ్యి వస్తుందన్నమాట. అయితే యాక్చువల్గా మేము ఇక్కడ మిక్సీ వేసిన తర్వాత నేను ఏం చేసినామంటే మిక్సీలో ఉన్న వాటర్ కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా డైరెక్ట్ మనం కడిగే బౌల్లోకే పోసేసిన అనమాట. ఎందుకంటే ఆ వాటర్ మనం తర్వాత యూజ్ చేసుకుంటాం అనమాట. ఎట్లా అంటే ఈ వాటర్ అన్నీ తీసుకెళ్ళి మనం కరివేపాకు చెట్టుకు కానీ మిగతా చెట్లకు కానీ మనం పోసామనుకోండి, అందుకని అన్నిట్లలో ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. మీగడ వేసిన బౌల్ అవి అదంతా ఉంటుంది, క్లీనింగ్ చేసిన వాటర్ అవన్నీ వాటర్ అన్నీ క్లీన్ చేసి అంతా ఒక బౌల్లోకి వేసేసి అవన్నీ తీసుకెళ్ళి నేను చెట్లకు వాడతాను. చూసాను ఇంతకుముందుకు అందులోనే నేను మీగడ కలెక్ట్ చేస్తాను. అవి కూడా క్లీన్ చేసి ఆ వాటర్ కూడా మళ్ళీ వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇందులోకే పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఈవినింగ్ చేశాను అనమాట. ఇవన్నీ చేయడం వల్ల నైట్ టైంలో అట్లా బయటకు పోయొద్దు అంటారనమాట మా దగ్గర, ఇంకేమో మంచిది కాదంటారు. అందుకని చెప్పేసి అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ పోసానమాట. ఈవినింగ్ పోస్తారు కొంచెం పైన అంతా గడ్డలాగా ఇలా వచ్చేసింది, కానీ యాక్చువల్ కలిపి పోసుకున్న ప్రాబ్లం ఏం లేదు అప్పుడైనా కానీ. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు. కొంతమంది ఏమో పెరుగులోనే ఇట్లా తోడేసి మీగడ తీస్తారు కదా, అదేమో బటర్ లాగా యూజ్ చేసుకొని తాగేస్తారు సాల్ట్ అలా వేసుకొని. కానీ నేనేమో నార్మల్గా మిల్క్ ప్యాకెట్లు తీసినందుకు అలా వేసాను అనమాట. ఇట్లా బౌల్లో వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. యాక్చువల్గా నేను ఆ రోజు నాకు వేరే పని ఉండే అనమాట, ఉండడం వల్ల దాన్ని అట్నే పెట్టిన, కింద బాగా గిన్నె కొంచెం మాడిపోయింది. లేకపోతే మంచిగా మామూలు కలిపినా కానీ కింద బౌల్ కూడా మంచిగా నీట్గా అవుతుంది అనమాట మనం కలుపుతూ ఉండడం వల్ల. ఇంకా మనం ఇది అయిపోయిన దాన్ని అంతా వడబోసుకొని ఒక దగ్గర వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడనే ఇష్టం ఉంటే 2 లవంగాలైనా 2 తమలపాకులైనా కొంచెం వేసుకొని బాయిల్ చేసుకొని ఇదే వేడి పైన వేసేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం స్మెల్ కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ఆ రోజు వేయలేదన్నమాట, అందుకని చెప్పేసి డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలా వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి అనేది. నేనైతే ఇంట్లో చేసే పిల్లలకు కూడా ఇదే నెయ్యి వేస్తూ ఉంటాను. ఏదైనా ప్రసాదాలు అవి వేసినా కానీ ఇది ఇంట్లో నెయ్యి వాడతాను అనమాట. అందుకని నాకు ఇష్టం ఇట్లాంటి నెయ్యి. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మేము కూడా. ఇక నెక్స్ట్ డే వాటర్ ఉన్నాయి కదా, ఇవి కరివేపాకు చెట్టు చాలా పెద్ద అయిపోయిందండి, మరి అన్నిటి కోసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అందరికీ.